హలో అండి, వెల్కమ్ టు మై డే రొటీన్ మినీ బ్లాగ్. ఇక్కడైతే మార్నింగే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే దోశలు వేస్తున్నాను, అలాగే పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు మా హస్బెండ్ కూడా రెడీ అవుతూ ఉన్నారు. చేతనైతే పడుకున్నాడులేండి, ఇంకా లేవలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఆయన అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోయారు. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత కాసేపటికే చేతను కూడా లేచేసాడనమాట. ఇక వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసి నీట్గా రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడు చేతన్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేయాలి. వాడి కోసం ఓట్స్ ప్రిపేర్ చేశాను, దోశ అంత ఇష్టంగా తినడని చెప్పేసి. అండ్ ఈ రోజు అయితే మా తమ్ముడు కూడా వచ్చాడనమాట ముందు రోజు నైట్. ఇంక వాడు కూడా లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇంక వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ గ్యాప్లో నేను కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజైతే సింపుల్గా మంచిగా టేస్టీగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది. అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి కొంచెం నాన్ వెజ్ కూడా కుక్ చేశాను. చికెన్ కర్రీ అండ్ టొమాటో రసం చేశాను అనమాట. చికెన్ కర్రీలోకి డిఫరెంట్గా టొమాటో రసం చేస్తాను, ఫుల్ వీడియోలో షేర్ చేస్తా. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, ఛానల్ నేమ్ కింద ఇచ్చాను. సో ఇంకా చికెన్ కర్రీ కూడా బేసిక్గా కుక్ చేశాను అనమాట. పులావ్ అట్లాంటిది ఏం చేయకుండా చికెన్ కర్రీ విత్ రసం పెట్టాను అనమాట. రైస్తోనే మంచిగా ఎంజాయ్ చేసాము. మధ్యాహ్నం మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. నాకు ఈ సమ్మర్ సీజన్ అంటే ఈ ఫ్రూట్స్ వల్ల చాలా ఇష్టం. మేము ఆ ఫ్రూట్స్ తిన్నాము ఈవినింగ్ స్నాక్స్లోకి. చేతనైతే వాటర్ మెలన్ జ్యూస్ తాగాడు. వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.